అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. ఈరోజు నేను సాటర్‌డే వ్లాగ్ అనేది ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నా. మార్నింగ్ కామన్‌గా క్లీనింగ్స్ అవి అయిన తర్వాత ఫస్ట్ పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. వాళ్ళు బాక్స్ తీసుకెళ్ళిపోతారు కదా! జావా అది తాగేసి బాక్స్ తీసుకెళ్ళిపోతారనమాట ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని. ఇంకా పిండిలో అవి ఏమీ లేవు. అందుకని ఇక్కడ పూరి చేసేస్తున్నా. అయితే శనగలు నైట్ నానబెట్టాననమాట, కాబూలి చనా. 7:30 కల్లా వీళ్ళని పంపించాలి కాబట్టి ఇక్కడ నేను పూరీలవి నొక్కిస్తుంటే మా వారు కాలుస్తున్నారు. ఇంకా అక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది. అంటే ముందు శనగలు ఉడకబెట్టేసి తర్వాత నేను ఆనియన్ తాలింపేసి టమాటా అది గ్రేవీ పట్టి చేశాననమాట. చాలా బావుంటుంది. చూసారుగా పిచ్చుకల అరుపులు. డే అంతా ఇలాగే ఉంటుంది. చుట్టుపక్కలంతా గ్రీనరీగా మామిడి చెట్లు అవి ఇవి ఉంటాయిగా, కొబ్బరి చెట్లు వాటిపైన వాలుతా ఉంటాయన్నమాట. ఇక్కడ నేను పిల్లల్ని పంపించేసి కొంచెం బెడ్‌షీట్స్ అవన్నీ మిషన్‌లో వేసి ఉంటాయి కదా పనులు, అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను. కొంచెం గిన్నెలు అవి ఉంటే క్లీన్ చేసేసాను. ఇంక తర్వాత ఇల్లు అంతా కూడా ఒకసారి మళ్ళీ మాప్ పెడుతున్నాననమాట. ఫస్ట్ అయితే అన్ని రూమ్స్‌ని ఇలా మాప్ పెట్టేస్తున్నాను. తర్వాత స్నానం అది అయిన తర్వాత మళ్ళీ మందిరంలో క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. ఇవాళ పూజ కాస్త లేట్‌గానే పెట్టుకున్నాను. ఈరోజు శనివార వ్రతం చేసుకుందాం అనుకుంటున్నా. లాస్ట్ ఇయర్ నేను 7 శనివారాల వ్రతం చేశాను గదా! తర్వాత మళ్ళీ మాకు పూజలవి లేకుండా వచ్చింది. ఇంకా తర్వాత అలా 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 గడిచిపోయిందనమాట. ఇంక ఇప్పుడేంటంటే ఓన్లీ 1 డే మాత్రమే చేసుకుందామని ఎందుకో నా మనసుకలా అనిపించింది. సరే ఇంకా వెంటనే ఇవాళ సాటర్డే హనుమాన్ జయంతి ఉంది. అలాగే పౌర్ణమి అన్నీ బాగా కలిసొచ్చాయని చెప్పేసి ఇవాళే చేసుకుందాం అనుకుంటున్నాను. ఇదిగోండి, ఫస్ట్ అయితే మనం ఏవైనా ప్రత్యేక పూజలవి చేసుకుంటున్నాము అంటే గుమ్మాలవి శుభ్రం చేసుకుంటాం గదా! అలాగనమాట. అంతా గూడా ఫస్ట్ పసుపుతో అలా అలంకరించేసి చక్కగా చిన్న చిన్న ముగ్గులవి వేసుకున్నాను. ఇక్కడేంటంటే ఇంకా రాగి చెంబు అవి పెట్టుకొని ఇక్కడ ఇలాగే నిమ్మకాయలు కూడా పెట్టేసుకుంటున్నాను. ఒకటి పసుపుది, ఒకటి వచ్చేసి కుంకుమది అలాగా పెడుతూ ఉంటాను. వీక్లీ వన్స్ ఎప్పుడైతే ఇంకా కడపలవి క్లీన్ చేస్తానో ఆ టైంలో వాటిని మార్చేస్తాను. ఎవరు తొక్కని చోట కాకుండా ఇప్పుడు నేను మొక్కలకి పైన తయారు చేసుంటాను కదా కంపోస్ట్, అందులో వేసేస్తాననమాట. అలా తొక్కకుండా ఉంటుంది దారిలో అలాగని చెప్పేసి. ఇక్కడైతే చిన్న పద్మం ఒకటి వేసేసానండి గుమ్మం ముందు. చక్కగా కలర్స్ అవి నింపేశాను. ఈ పెద్ద ముగ్గులు వేయడానికి చాయిస్ లేకుండా పోయింది కదా! అందుకనమాట. ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని కిచెన్‌లో గూడా అంటే వంట అది తర్వాత పెట్టుకుందాం అనుకున్నా. ముందైతే పూజ మరీ లేట్ కాకుండా చేసుకుందాం అని చెప్పేసి నేను బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదు. అయితే ఓన్లీ టీ ఒకటి తాగాననమాట. మనం ఏ పూజలు చేసుకున్నా ప్రతినిత్యం పూజకైనా మందిరంలో గట్టనేది శుభ్రంగా ఉంచుకోవాలి. ఏ మాత్రం మనం నిన్నటి పువ్వులు, అలాగే నిన్నటిది ఏదైనా ఉంటది గదా! ధూపంది ఏదైనా అదంతా అలాగుంచేసి దీపారాధన చేయగూడదు. నిత్య దీపారాధన చేసినా సరే, ఎప్పుడో ఒకసారి చేసినా సరే, కంపల్సరీగా గట్టు, మందిరం అంతా నీట్‌గా పెట్టుకోవాలి. అమ్మవార్లతో కలిపి ఉన్న కళ్యాణం పిక్చర్ అనేది నా దగ్గర ఉందన్నమాట. ఇంకా ఇప్పుడు నేను పూజ అనేది మొదలుపెట్టుకుంటున్నాను. ముందైతే పూజా మందిరం అంతా మంచిగా అలంకరించేసుకొని నీట్‌గా జవ్వాదు అది అంతా చల్లుకొని అప్పుడు పూజ అనేది మొదలుపెట్టాను. 7 శనివారాల వ్రతం గురించి ఫుల్ డీటెయిల్డ్‌గా ఒక వీడియో చేశాను. అంటే అప్పట్లో మీరు అడిగిన క్వెషన్స్‌కి వాటికి ఆన్సర్స్ ఇస్తూ కంప్లీట్ వీడియో ఒకటి షేర్ చేశాను. వీలైతే ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చూసేయండి. అలాగే ఇక్కడేంటంటే అంత డీటెయిల్‌గా నేను పూజ వీడియో ఏం షూట్ చేయలేదండి. నేను చాలా ఇష్టంతో మనసు లగ్నం చేసి పూజ, ధ్యానం అవి చేసుకున్నాననమాట. ముందైతే వినాయకుడిని, పసుపు వినాయకుడిని తయారు చేసుకొని పూజ మొదలుపెట్టుకున్నాను. ఎలాంటి విఘ్నాలు రాకూడదని చెప్పి. ఆ తర్వాత స్వామివారికి పిండి ప్రమిదలు చేసి 7 వత్తులతో దీపారాధన చేసుకున్నాననమాట. నైవేద్యం కింద గూడా పెద్ద హడావిడిగా ఏం చేయలేదండి. పానకం, వడపప్పు అలాగే పండ్లతో సరిపెట్టేసాను స్వామివారికి. కానీ పూజ మాత్రం చాలా బాగా జరిగింది. మంచిగా ధ్యానం చేసుకున్నాను. అష్టోత్తరాలన్నీ చదువుకున్నాను. అలాగా పూజ అయితే బా జరిగిందనమాట. ఇంకిక్కడేంటంటే లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. మళ్ళీ పిల్లలొచ్చే టైం అవుతుంది గదా! నాకు పూజకి దాదాపు గంట పైన టైం పట్టిందనమాట. అందుకని నేను ఇంకా వేరే పనుల మీద అంతా వదిలేసాననమాట. అన్నీ పక్కన పెట్టేసి ముందు స్వామివారికి పూజ చేసుకోవాలనుకున్నాను. ఇంకా అదంతా అయిన తర్వాత ఇక్కడ నేను వంట చేస్తున్నాననమాట.
ఇక్కడేంటంటే మామిడికాయ పులిహోర చేద్దామని చెప్పేసి మామిడికాయ చక్కగా తురిమి పెట్టేసుకున్న 2 కాయలు, అలాగే ఇక్కడ ఇదిగోండి తాలింపేసేస్తున్నా. ఎండుమిర్చి, అలాగే మిరపకాయలు ఇవన్నీ వేసి చక్కగా కరివేపాకు మన చెట్టుది అలా కోసుకొనొచ్చిన ఫ్రెష్‌దనమాట. చాలా బావుంటుంది గదా ఫ్లేవర్. అలాగే తురిమి పెట్టాను గదా! మామిడికాయ తురుము అదంతా గూడా వేశాను. మామిడికాయలు ఇప్పుడు సీజన్‌లో బాగా దొరుకుతాయి కాబట్టి చక్కగా అన్ని రెసిపీస్ చేసుకోవచ్చు. నిన్నటి వీడియోలో చూసుంటే మీరు మామిడికాయ పచ్చడి చేశాను. ఇవాళ పులిహోర. అయితే మా వాళ్ళు పచ్చిపులుసు అడిగారు. అయితే ఈ పులిహోరకి పచ్చిపులుసు సెట్ అవ్వదని చెప్పేసి ఇంకెప్పుడైనా చేస్తానులే అని చెప్పాననమాట. చూడాలి అన్నీ ఒకేసారి మామిడికాయలతో రెసిపీస్ చేసి పెట్టామనుకోండి, మా వాళ్ళకి గూడా విసుగొచ్చేస్తుంది గదా! ఇష్టమే కానీ అలాగని మనం విసుగొచ్చేంతలా పెట్టకూడదు గదా! అందుకని మళ్ళీ చేసి పెడతానని చెప్పాను. ఇక్కడ మామిడికాయ అంతా కొంచెం రా స్మెల్ అది పోయేంత వరకు అలా వేయించేసుకొని, అందులో కొంచెం పసుపు, ఉప్పు, అలాగే జీలకర్ర, మెంతుల పొడి, అలాగే కొంచెం ఇంగువ చాలా బావుంటుంది ఫ్లేవరు. ఇదంతా చక్కగా పట్టేంత వరకు ఇలా కలిపేసుకొని, అన్నం చల్లారబెట్టేసాను ఆల్రెడీ ఉడికించి. ఇంకా అందులో ఈ పేస్ట్ అంతా ఇందులో యాడ్ చేసేసి కలిపేసుకోవడమే. నేను ఫస్ట్ ఏం చేశానంటే కాస్త చెంచాతో కలిపేసి, ఆ తర్వాత చేత్తో కలిపేసాననమాట నీట్‌గా వస్తుందని చెప్పి. ఎంత స్పూన్‌తో కలిపినా అంత పర్ఫెక్ట్‌గా రాదు. మనం చేతులతో కలిపామనుకోండి ఆల్రెడీ అన్నం అనేది కాస్త చల్లగానే ఉంటుంది కాబట్టి ఇలాగొచ్చిందనమాట. చాలా బావుంది టేస్ట్ అయితే. ఇంకా తర్వాత కొంచెం దద్దోజనం గూడా కలిపేసాను. అంటే అచ్చం పులిహోర తినలేరు కదా! మళ్ళీ వైట్ రైస్, మళ్ళీ పెరుగు ఎందుకని చెప్పేసి దద్దోజనం గూడా కలిపేసాను. కొంచెం అన్నం వేడిగా ఉన్నప్పుడే కాస్త మెదిపేసి మెత్తగా అందులో కొంచెం పాలు, పెరుగు యాడ్ చేశాను. ఇంకా లైట్‌గా సాల్ట్ అది వేసేసి, అల్లం ముక్కలు, కరివేపాకు, ఇలా ఎండుమిర్చి అవి వేసి తాలింపు వేసి కొంచెం ఇక్కడ ఇందులో అయితే దానిమ్మ గింజలవి యాడ్ చేశాననమాట. చాలా సూపర్‌గా ఉన్న లంచ్ అనమాట ఈరోజైతే. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. "ఏం కర్రీస్ చేయలేదా? ఓన్లీ పులిహోరనా?" అని ఫస్ట్ అన్నారు గానీ, తర్వాత హ్యాపీగా తిన్నారనమాట. చాలా బావుండిద్ది పులిహోర టేస్ట్ అయితే. ఎంతైనా మామిడికాయతో చేసే ప్రతి రెసిపీ బావుంటుంది గదా! ఇంకా అలాగా తర్వాత నేను మధ్యాహ్నం ఎందుకో నిద్ర పోగూడదనిపించింది. అంటే పూజ చేసుకున్నాం గదా! స్వామివారి ముందు అలా ఏదైనా ఒక దీపం అలా వెలుగుతూ ఉంటే బావుండనిపించింది. అంటే పిండి ప్రమిదలు కాకుండా వేరే మనం పెట్టుకున్నాం గదా! అందులో ఆయిల్ వేస్తూ దీపాలనేవి వెలుగుతూ ఉండేలా చూసుకున్నాను. అలాగే ఇక్కడేంటంటే ఇంకా ఖాళీగా ఉన్నాను కదా! ఈ టైంలో కొంచెం ఇల్లంతా చక్కగా అలంకరించుకుందాం అని చెప్పేసి ఇక్కడ ఈ పనులు చేసుకుంటున్నా. కొంచెం జవ్వాదు మనం వేసుకునే ఊర్లి కాకపోయినా, ఒకవేళ ఊర్లి పెట్టుకోలేకపోయినా, ఏదో ఒక మూల మనం అక్కడక్కడ చిటికెడలా వేసామనుకోండి, ఇల్లంతా ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. మనం గుడికి వెళ్ళినప్పుడు ఎలా అనిపిస్తుంది? మంచి సువాసనతో అలా ఉంటుంది గదా! సేమ్ అలాగే ఉంటుంది. జవ్వాదు పౌడరు రూ. 50 అలా ఉంటుందండి బాటిల్. ఇదైతే మనకు చక్కగా పూజ స్టోర్‌లో దొరుకుతుంది. అలాగే ఆన్‌లైన్‌లో గూడా సేల్ జేస్తారు. అదొకటి నేనెప్పుడూ ఇంట్లో ఉండేలా చూసుకుంటాననమాట. మా ఇంట్లో గూడా అందరికీ చాలా ఇష్టం. అలా ఫ్రెష్ ఫీలింగ్‌తో భలే ఉంటుంది. బయట అలసిపోయి తిరిగి వస్తుంటారు గదా ఇంటికి. ఇంటికి రాగానే ఇల్లు అలా ప్రశాంతంగా ఉందనుకోండి, వాళ్ళకి కూడా చాలా బాగా అనిపిస్తుంది. రిలాక్స్‌డ్‌గా ఫీల్ అవుతారనమాట. ఇంకా ఇదిగోండి ఈవినింగ్ అయితే టీ పెడుతున్నానిక్కడ. ఏది ఏమైనా ఎండాకాలం అయినా సరే టీ మాత్రం మానేదేలే, తగ్గేదేలే అన్నట్టుగా ఉంది. అయితే 2 డేస్ బ్యాక్ తెలిసిన వాళ్ళొచ్చారనమాట ఇంటికి. అప్పుడు నేను అంటే నాకొక హ్యాబిట్ ఉంది. ఎవరైనా వస్తే అంటే ఫస్ట్ టైమ్ ఎవరైనా ఇంటికొచ్చినా కొంచెం నర్వస్‌గా ఫీల్ అవుతారు గదా! అంటే కొంచెం ఇబ్బందిగా అలాగుంటారు. వాళ్ళతో కొంచెం మాటలు కలిపి వాళ్ళతో హ్యాపీగా ఉండాలి అంటే ఆల్బమ్స్ ఒక్కటే మంచి పరిష్కారం అని నేను ఆలోచిస్తాను. అలాగే మా పిల్లల బర్త్‌డే ఫోటోస్‌తో పాటు అలాగే మా గృహప్రవేశం ఆల్బమ్ గూడా ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా బావుందని చెప్పారనమాట. అయితే ఈ ఆల్బమ్ ఎదురుగుండానే ఉండేసరికి నేను ప్రతిసారి చూస్తూనే ఉంటాను. నాకు ఆల్బమ్స్ చూడడం అంటే మహా ఇష్టం. అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినా, ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంటికెళ్ళినా ఆల్బమ్స్ తీసుకురమ్మని అడుగుతాను. అలాగే మీరు మొన్న చూసారుగా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తే గూడా అంతే అనమాట. మా ఇంటికి ఎవరొచ్చినా గూడా ఆల్బమ్స్ ముందల పెట్టి వాళ్ళతో పాటు నేను మళ్ళీ ఇంకొకసారి చూడొచ్చు కదా! అని వంక పెట్టేస్తూ ఉంటాను. నేనెప్పుడూ మన ఛానల్‌లో నేను ఆల్బమ్ అనేది షేర్ చేసుకోలేదు. సరే అని చెప్పేసి ఇవాళ చూపిద్దాం అని చెప్పి ఇందులో యాడ్ చేశాను. ఇది గృహప్రవేశం అప్పుడండి. బయటంతా మంచిగా అసలు చాలా బాగా డెకరేట్ చేయించాము. లైటింగ్ ఒక్కటి పెట్టించలేదు కాకపోతే మిగతాదంతా పూజలు అవి చాలా బాగా జరిగాయి. 3:30కి అలా స్టార్ట్ అయ్యాయనమాట మా పూజలు. ఇంకా 1:30 ఆర్ 2 కల్లా అన్నీ కంప్లీట్ అయినాయి. అంటే మార్నింగ్ ఫస్ట్ వచ్చేసి గృహప్రవేశము, గోమాత పూజ.
నవగ్రహాల పూజ, అలాగే పాలు పొంగించేసి హోమం జేపించారు. ఆ తర్వాత హోమం అవ్వగానే ఇటు కళ్యాణం జరిగింది. ఇంట్లో కళ్యాణం జేస్తాం గదా! అదన్నమాట. ఆ తర్వాత ఇటు ఇది జరుగుతుండగానే అటు వ్రతం పీట తయారు చేస్తూ ఉండగానే అమ్మ వాళ్ళు మాకు ఒడిబియ్యం పోయడం. ఒడిబియ్యం పోసిన తర్వాత మళ్ళీ మేము కలిసి వ్రతం మీద కూర్చోవడం. ఆ వ్రతం తర్వాత మా పిల్లలిద్దరికీ పంచెలు కట్టించామనమాట. సరే పనిలో పని ఈ ఫంక్షన్ గూడా అయిపోతుంది గదా! అని చెప్పేసి నాకు సరదా ఉంటుంది కదా! ఆడపిల్లలుంటే అది వేరే ఉంటుంది. నాకు చాలా ఇష్టం అమ్మాయిలంటే. ఆహ్, సరే ఇంకా నా ఆనందమంతా మా అబ్బాయిల్లోనే తీర్చేసుకున్నాననమాట. సరే ఈ కోరిక కూడా తీర్చుకున్నాను. వీళ్ళకి చక్కగా పంచెలవి కట్టించేసి మంచిగా సెటప్ అది వేయించాము. అంతా మాకు కిందనే అయిపోయిందండి. మాకు చక్కగా కింద సెల్లార్ ఉంది కదా! అంతా అక్కడే చేసేసుకున్నాము. మా పిల్లలకి చక్కగా ఇదిగోండి చందమామల్లాగా ఎంత క్యూట్‌గా ఉన్నారో. వీళ్ళకి మంచిగా డ్రెసెస్ అవి తీసుకొని ఫంక్షన్ అనేది చేసుకున్నాం. ఇక్కడ మా నాన్న ఫంక్షన్ అప్పుడు మా నాన్న ఉండే. ఈ ఇంటికొచ్చిన తర్వాత ఒక 1 ఇయర్ బిలోనో ఏమో అనుకుంటా నాన్న కాలం చేశారు. ఇంకా మామయ్య లాస్ట్ ఇయర్ మీకు తెలుసు కదా! మా మామయ్య. ఇవన్నీ మెమరీస్ అనమాట. స్వీట్ మెమరీస్. వాళ్ళని అలా చూసుకోవాలనుకున్నా, మనల్ని మనం చూసుకోవాలనుకున్నా, ఈ పిక్చర్స్ అనేవి జస్ట్ మనం ఫోటోస్ అవి తీయించుకుంటాం. ఆల్బమ్స్‌లో అలా పెట్టేస్తూ ఉంటాము. కానీ నాకైతే ఏదైనా గృహప్రవేశం రోజు కానీ, లేదంటే మ్యారేజ్ డేస్ గానీ, బర్త్‌డేస్ కానీ ఏవి జరిగినా ఆల్బమ్స్ అలా ముందల వేసుకొని కూర్చోవడం అంటే మహా ఇష్టం అనమాట. ఇంకా అలా మీతో కొన్ని మెమరీస్ షేర్ చేసుకోవాలనిపించింది. ఇదిగోండి కౌశిక్ ఎంత చిన్నగా ఉన్నాడో. అప్పుడు అంతా ఆన్‌లైన్ క్లాసెస్ అవి జరుగుతున్నాయంటే ఇది కరెక్ట్‌గా చెప్పాలంటే కోవిడ్ సెకండ్ టైమ్ వచ్చింది కదా! అప్పుడనమాట. ఫంక్షన్ రోజు ఓన్లీ పిల్లలకు కొన్ని స్టిల్స్ అవి దీపించాము. కానీ ఇదిగోండి ఇక్కడ చూపించే ఈ పిక్ ఇవన్నీ కూడా మేము ఫంక్షన్ తర్వాత ఒక 1 వీక్ అయ్యాక మేము శ్రీశైలం వెళ్ళున్నాము దర్శనానికి. అక్కడ ఎంట్రన్స్‌లోనే ఒక పార్క్ ఉంటుంది పెద్దగా. అక్కడ తీయించుకున్న స్టిల్స్ అనమాట. పిల్లలు, నేను, మా వారు చక్కగా అప్పుడు స్టిల్స్ అవి తీయించుకున్నాము. హ్యాపీ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేసి ఇలా ఆల్బమ్‌లో బంధించాము. ఇంకా ఇలా అప్పుడప్పుడు చూస్తూ మురిసిపోతూ ఉంటాననమాట. ఈరోజు మీతో కూడా షేర్ చేశాను. వీడియో ఇంతవరకు చూసారంటే మీరు ఏదో ఒక పాయింట్‌కి రిలేట్ అయ్యి ఉంటారు కదా! వీడియో నచ్చుంటే డెఫినెట్‌గా ఒక లైక్ ఇవ్వండి. ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్‌లో చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.